మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. ఆయుధాలు వదిలేస్తామని కేంద్రానికి మావోయిస్టులు లేఖ రాశారు. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ వెలుగులోకి వచ్చింది. నెల క్రితమే మావోయిస్టులు లేఖ రాసినట్టు తెలుస్తోంది. అయితే మావోయిస్టుల లేఖపై పలు అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగానే మావోయిస్టులు రాశారా, పోలీసులే విడుదల చేశారా అని అనుమానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పోలీసులు మావోయిస్టు వర్గాల్లో ఈ లేఖ కలకలం రేపుతోంది. మావోయిస్టుల లేఖ కలకలం రేపుతోంది. ఆయుధాలు వదిలేస్తామని కేంద్రానికి మావోయిస్టులు లేఖ రాశారు. మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ వెలుగులోకి వచ్చింది. నెల క్రితమే మావోయిస్టులు లేఖ రాసినట్టు తెలుస్తోంది. అయితే మావోయిస్టుల లేఖపై పలు అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగానే మావోయిస్టులు రాశారా, పోలీసులు విడుదల చేశారా అని అనుమానాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పోలీసులు మావోయిస్టు వర్గాల్లో ఈ లేఖ కలకలం రేపుతోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. సుమిత్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ మొత్తం 6 రాష్ట్రాల్లో కూడా మావోయిస్టుల 25 లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి కూంబింగ్ ఎన్కౌంటర్ల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం మావోయిస్టుల నుంచే ఆయుధాలను వదిలేస్తున్నామంటూ కూడా ఒక లేఖ ఇప్పుడు రిలీజ్ అయింది. ఆ లేఖ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి అభయ్ పేరుతో లేఖ రిలీజ్ చేయడం ఇప్పుడు అటు మావోయిస్టుల్లోనూ ఇటు పోలీస్ వర్గాల్లో కూడా కలకలంగా మారింది. ఎందుకంటే ఈ లేఖ ఆగస్టు 15న అధికారికంగా రిలీజ్ చేసినట్టుగా లేఖ మీద ఉన్నటువంటి తేదీ ఒక వైపు చెప్తుండే, మరోవైపు ఇప్పుడు మాత్రం ఈ లేఖ కలకలం రేపుతుంది. దాదాపు నెల రోజుల తర్వాత ఈ రోజు ఇప్పుడు అటు సోషల్ మీడియాలోనూ అధికారికంగా కూడా ఇటు లేఖ విడుదల చేసినట్లు ఇది పోలీసులు రిలీజ్ చేశారా లేక నిజంగా మావోయిస్టులు రిలీజ్ చేశారన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది, కలకలం రేపుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు మావోయిస్టులు తమ ఆయుధాలను వదిలేస్తున్నాం, ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా తాము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, వీడియో కాల్లో అతను మావోయిస్టులు తమ విరామం ప్రకటించే అవకాశం ఉంది, అవకాశం కల్పించండి అని కూడా కేంద్రానికి ఆ లేఖలో కూడా పూర్తి స్థాయిలో కూడా లేఖలో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మొత్తంగా దీని నెల రోజుల సమయం కావాలి అని కూడా ఆ నెల రోజుల సమయంలో అటు మావోయిస్టుల పైన అటు కేంద్ర ప్రభుత్వం బలగాలు కావచ్చు, అటు ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఏపీ, ఒరిస్సా, జార్ఖండ్, మహారాష్ట్రకు సంబంధించినటువంటి రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాలు కావచ్చు, ఇక్కడ కూడా ఎవరు కూడా కాల్పులు జరపకూడదు, అందుకు సంబంధించిన నెల రోజుల సమయం గడువు ఇవ్వాలంటూ కూడా లేఖలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది. దాంతో పాటు మావోయిస్టులు ఒక ఈమెయిల్ ఐడిని కూడా స్పష్టంగా రిలీజ్ చేశారు. ఈమెయిల్ ఐడితో పాటు ఆయుధాలను వదులుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చేసిన చర్చకు సంబంధించి కూడా ఇటీవల కాలంలోనే మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి జాతీయ కార్యదర్శిగా తిరుపతి, అదేవిధంగా మొత్తం దండకార్యానికి సంబంధించి కూడా జోనల్ కార్యదర్శిగా ఉన్నటువంటి ఇడ్మాని అధికారికంగా ఎన్నుకున్నట్లుగా ప్రకటన వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ప్రకటన రావడం చూస్తే కొంత అయోమయం, గందరగోళాన్ని కలిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఈ లేఖకు సంబంధించి నిజంగా మావోయిస్టులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమై లేఖ రిలీజ్ చేసి ఆగస్టు 15న ఈ లేఖ బయటికి రావడం ఆలస్యమైందా లేక పోలీసులే ఈ లేఖను రిలీజ్ చేశారన్న దాని మీద కూడా పలు సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే నెల రోజుల వ్యవధి తర్వాత ఈ లేఖ ఇప్పుడు కూడా రాత్రి సమయంలో రిలీజ్ అవ్వడం అనేది కూడా ఒక చర్చకు దారితీస్తూ పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది మావోయిస్టు వర్గాలకు సంబంధించి కూడా. ఎందుకంటే వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో అటు నేషనల్ పార్క్ కావచ్చు, తెలంగాణ కర్రగుట్టలకు సంబంధించినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, ఇప్పుడు తాజాగా జార్ఖండ్ అంశానికి సంబంధించి కావచ్చు, అనేక ఎన్కౌంటర్లు కొనసాగుతున్న నేపథ్యంలో అటు కేంద్ర కమిటీ కావచ్చు, రాష్ట్ర కమిటీలకు సంబంధించినటువంటి నేతలు ఎక్కడ కూడా ఒకే వేదికని పంచుకుని నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఈ నేపథ్యం ఉంది. ఇట్లాంటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో లేఖను ఒక మావోయిస్టు కేంద్ర కమిటీకి సంబంధించి కేంద్ర కమిటీ కూర్చొని లేఖ నిజంగా రిలీజ్ చేసిందా, అది కూడా ఆగస్టు 15కి రాస్తే ఇప్పుడు ఎందుకు వెలుగులోకి వచ్చిందన్నది కూడా అటు మావోయిస్టు వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. దీనిపైన పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే అభయ్ పేరుతో చేసే లేఖ కూడా ఇప్పుడు కూడా హిందీలో పూర్తి స్థాయిలో ఉంది, తెలుగు కూడా తర్జమా చేసే అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో నెల క్రితం రాసిన లేఖ ఇప్పుడు సంచలనం కలిగిస్తుంది. అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు,
కావచ్చు, ఓవరాల్ గా ఇంటెలిజెన్స్ వర్గానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే మావోయిస్టు రహిత దేశంగా మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ ను ప్రకటన చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి ప్రకటన అంటే మార్చి 31, 2026 వరకు కూడా పూర్తి స్థాయిలో దేశంలో మార్క్సిజం ఉండదు, మావోయిస్టిజం ఉండదు అని చెప్తున్నటువంటి ప్రకటన నేపథ్యం ఇప్పుడు ఒకవైపు మావోయిస్టు పార్టీకి సంబంధించి కూడా సంస్థాగతంగా సంస్మరణ సభలు జరిగేటువంటి వారోత్సవాలు జరిగేటువంటి సమయం కూడా ఉంది. ఈ వారోత్సవాలకు సంబంధించిన నేపథ్యంలో మావోయిస్టులు ఎక్కడ కూడా కలుసుకోవడానికి వీలు లేకుండా, సానుభూతి పరులు కూడా లేకుండా చేసేందుకు ప్రయత్నం జరుగుతుందా అన్న దాని మీద కూడా మావోయిస్టు సానుభూతి పరులు కూడా చర్చ పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తుంటే మావోయిస్టులు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా వాళ్ళు ఈమెయిల్ ఇచ్చి తమ అడ్రస్ ను చెప్పుకునేంత స్థితిలో ఉండరు అనేది కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఇక్కడ కూడా మావోయిస్టులు ఇప్పటికే ఛత్తీస్గఢ్ లో పూర్తి స్థాయిలో తెలంగాణకు సంబంధించిన కీలకమైన నేతలు కావచ్చు, ఆల్ ఇండియా కార్యదర్శికి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ లో మృతి చెందడం కావచ్చు, మొత్తంగా చూసుకుంటే కీలకమైన నేతలు కూడా ఇటీవల కాలంలో ఏపీలో తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా కనుమరుగవుతున్న నేపథ్యంలో ఇప్పుడు చర్చల నేపథ్యంలో వారు సిద్ధంగా ఉన్నామని చేసిన లేఖకి పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అభయ్ పేరుతో వచ్చిన లేఖ నిజంగా మావోయిస్టుల పేరుతో వచ్చి ఉంటే ఈ రోజు లేఖ రిలీజ్ అయితే ఈ రోజు డేట్ తోనే సేమ్ ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం అది అలా కాకుండా ఆగస్టు పేరుతో ఉంది అంటే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అన్నిట్లో కూడా వీడియో కాల్ తో అటు కేంద్ర హోంమంత్రితోనూ ప్రధానమంత్రితో చర్చలకు సిద్ధమని చెప్పి ప్రకటన చేయడం అనేది కూడా ఒక పెద్ద సాహసోపేతమైన నిర్ణయంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ మావోయిస్టులు చర్చల పేరుతో కూడా వీడియో కాల్స్ తో తమ పరిసర ప్రాంతాలను ఇక్కడ కూడా చూపించేందుకు సిద్ధంగా ఉండని పరిస్థితుల్లో ఇప్పుడు ఈ లేఖ అనేది కలకలం రేస్తుందని కూడా చెప్పుకోవచ్చు.